ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్ గొయ్యి తనే తవ్వుకున్నట్టుంటుంది. ఆ విషయం యువరాజ్ కూడా బాగా తెలుసు. ముందుకి నుంచి వెళ్దాం పదా. మీనన్ను ఏం చేసావు జడి? మీనన్ని చంపలేదు కానీ మనతో పెట్టుకుంటే చంపగలము అని భయం పుట్టించి వదిలేశాను. జడ్జి గారిని కాపాడమే మనకు అప్పచెప్పిన పని. పద వెళ్దాం. పద. నన్ను నా సెక్యూరిటీని కాపాడారు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ జేడి అండ్ కేడి. అది మా డ్యూటీ మ్యామ్. ఆ మీనన్ని దెబ్బ కొట్టారు. వాడు మీ మీద ఇంకా ఎక్కువ పగబట్టి కూర్చుంటాడు. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే మ్యామ్. మీరు కూడా ఎప్పుడైనా ఇటు వచ్చేలా అయితే కనీసం మా ఇద్దరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి మేడం. తప్పకుండా. రమ్య, మేడంని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే మేడం, వెళ్ళొస్తాదండి. కేదారే కేడినా? నా అనుమానమే నిజమైంది. కేదార్ నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే కేదార్ గనక నన్ను చూసుంటే ఇక్కడే చంపేసి ఉండేవాడు. చీడి కేడీలకి మీనన్ మీద ఉన్న కోపానికి నన్ను ముక్కలుగా నరికేసి ఉండేవాళ్ళు. కేదార్ని అంటి పెట్టుకునుండే ఆ జడి జగదాత్రినా. లేదు జేడీ స్పీడ్కి జగదాత్రి స్పీడ్కి పల్లె వెలుగు బస్కి సూపర్ ఫాస్ట్ బస్కి ఉన్నంత తేడా ఉంది. లేదు, కేదార్ కేడి అవడానికి స్కోప్ ఉందేమో, కానీ జగదాత్రి జేడి అయ్యే స్కోప్ ఏమాత్రం లేదు. ఒకవేళ జేడి జగదాత్రిగా నటిస్తుందేమో, ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుందేమో. ఐడియా. జేడి ఇక్కడ కేడీతో ఉంది కాబట్టి జగదాత్రి జేడీ కాకపోతే ఇంట్లో ఉండాలి కదా. నిషికాకి ఫోన్ చేస్తే మొత్తం క్లారిటీ వస్తుంది. చెప్పు యువరాజ్. నిషిక, జగదాత్రి ఇంట్లో ఉందా? ఏమో నాకు తెలీదు. జడ్జి గారు వెళ్ళగానే స్కూల్ కని వెళ్ళిపోయింది కదా. చెక్ చేయి. స్కూల్ టైం అయిపోయింది కదా. చెక్ చేయి. ఒకసారి జగదాత్రి రూమ్కి వెళ్ళి చూడు. వెళ్తున్నాను కానీ ఏమైంది అసలు? జగదాత్రి గురించి ఎందుకు అడుగుతున్నావు? ముందు నువ్వు వెళ్ళు. సరే. తొందరగా వెళ్ళు. వెళ్తున్నాను యువరాజ్. దాత్రి, నేను కేడి అని యువరాజ్కి తెలిసిపోయింది కాబట్టి మనం ఇద్దరం స్కూల్ కని వెళ్తున్నాం కదా. మరి అదే విధంగా ఆలోచిస్తే నీ మీద కూడా అనుమానం వస్తుంది కదా. జగదాత్రి రూమ్ లోనే ఉంది యువరాజ్. అంటే సరే. అంటే జగదాత్రి జేడీ కాదు, కేదార్ మాత్రం కేడీనే. అంటే నాకు సంబంధించిన వీడియోలు ఆ జగదాత్రికి ఇచ్చిన పోలీసుడు కేడీనే అన్నమాట. ఏమైంది? యువరాజ్ ఎందుకు జగదాత్రి గురించి అడిగాడు?
నువ్వు కేదార్ అని తెలిసిపోయింది కాబట్టి ఇక మీదట స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను డ్రాప్ చేసినట్టు వస్తే సరిపోతుంది. అయినా మన గురించి యువరాజ్కి తెలిసినా వాడు మనల్ని ఏం చేయలేడు కేదార్. లైట్ తీసుకో. అందులో ఇప్పుడు జడ్జి గారి కిడ్నాప్ విషయంలో కూడా మీనన్తో చేతులు కలిపి ఎంత పెద్ద తప్పు చేశాడో యువరాజ్కి తెలుసు కదా. పద మనం ఇంటికి వెళ్దాం. ఈ కేదారే కేడి అని తెలియక మీనన్ ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. కేదారే కేడి అని మీనన్కి తెలిసిన వెంటనే కేదార్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గత్తలకి విసిరేస్తాడు. కేదార్ మీద అంత కోపంతో ఉన్నాడు మీనన్. అదే గనక జరిగితే కేదార్ నా స్థానంలో ఇంట్లోకి వస్తాడన్న భయం పోతుంది. మీనంతో నాకున్న సంబంధం గురించి తెలిసిన కేడి పోయాడన్న భయం కూడా పోతుంది. ఇదంతా మీనన్కి చెప్పాలి. బాయ్. ఏంటి బాయ్, మీ చేతికి దొరికిన జేడీకేడీలు ప్రాణాలతో తప్పించుకున్నారు. మళ్ళీ నన్ను దెబ్బ కొట్టారు యువరాజ్. ఇంతకీ ఆ జడ్జిని చంపేశావా? లేదు బాయ్, లేపేద్దామని అనుకున్నాను. సమయానికి ఆ జేడీకేడీలు రావటం వల్ల తప్పించుకుంది. ఛే, అసలే ఆ జడ్జి నా మీద విచారణ వేసిన కమిటీకి నాయకత్వం వహిస్తుంది. దానికి తోడు ఇప్పుడు కిడ్నాప్ చేసి ఇంకో తప్పు చేశాను. జడ్జ్, జేడి, కేడి ముగ్గురు భలే దొరికారు. ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం కలుగుతుంది యువరాజ్. కనీసం ఒక్కరిని కూడా చంపలేకపోయాను. బాయ్, బాధపడకండి. మీరు ఎగిరి గంతేసి ఒక విషయం చెప్తాను. ఏంటి యువరాజ్, చెప్పు. అది మీరు వెతుకుతున్న జేడీకేడీలో కేడి, నన్నింట్లో ఇబ్బంది పెడుతున్న కేదార్ ఇద్దరు ఒక్కరే బాయ్. వాట్? ఇందాకే వాడి మాస్క్ రిమూవ్ చేసి చూశాను. థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.